వచ్చా అన్నాడు వద్దులే పోరా అన్నా మీరు సైడ్ రావు సార్. ఆ నీటి మట్టాన్ని కంట్రోల్ చేసే విధంగా, అవసరమైతే నీరు తీసేసే విధంగా దాంట్లో వేసిన విగ్రహాలు, దాంట్లో ఉండే ఆ కమ్మి ఏదన్నా ఇనుము ఐరన్ ఉంటాయి అన్ని తొలగించే విధంగా కూడా ఏర్పాటుకి చక్కగా ఉంటుంది. కాబట్టి దీనికి విద్యుత్ లైటింగ్ కొంత ఏర్పాటు చేయమని, దాంతోపాటు 9 గంటల తర్వాత కొంత ఇబ్బంది ఉంది, దానికి సంబంధించి సీసీ కెమెరాలకు వస్తూ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ వాకింగ్ చేసే సమయంలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. ఈ వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ విషయంలో దీని మీద వెహికల్స్ వచ్చే దాని మీద అడుగున్నారు. వారికి సూచన చేస్తున్నాను, పరిశీలించమని. ఘాట్నే పని చేయించిన సీతారెడ్డికి మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ ఘాటు ప్రతిరోజు కూడా ఉదయం చేయమని చెప్పి వారిని మేము 1 నెల క్రితం అడగడం జరిగింది. 3వ రహదారి గత సంవత్సరమే ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి ఈ రోజు ఏదైతే ఈ గణేష్ ఘాట్కి కొత్తగా వారు చేపట్టబోయే పని వారి చేతే ప్రకటిస్తానని కూడా చెప్పాం. ఇరుకుల పరమేశ్వరి దేవాలయం దగ్గర ఈ మెట్ల ఘాట్ ఏర్పాటు చేశారు. ఈ మెట్ల ఘాట్ ఏర్పాటు చేసిన వచ్చి ఆ శిలాపాలకం ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ ప్రాంతంలో గణేష్ ఘాట్ నామకరణం చేశారు. దానికి గణేష్ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తూ గణేష్ ఘాట్ని శాసిందిగా వారిని కోరాం. దాంతోపాటు గణేష్ నిమజ్జనానికి అవసరమైన నీటి మట్టం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి దానికి వాటర్ కంట్రోల్ స్లూయిస్ ఏర్పాటు చేస్తే ఈ గుర్రపు డెక్క దాంట్లోకి రాకుండా పోద్ది. ప్రతి సంవత్సరం కూడా పెద్ద మెయింటెనెన్స్, పెద్ద ఖర్చు దానికోసం పెడుతున్నాం. ఆ ఖర్చు ఈ బండిగానే వేసేస్తే వాటర్ లెవెల్ అటు ఇటు కంట్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే మనం పంపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఈ విక్రమసింహపురి గణేశోత్సవ సమితి అడిగితే మీరు చేసి ఎక్కడైతే నిర్వహిస్తున్నామో ఆ నిమజ్జనం జరిపే ఆ ప్రదేశం నుంచి ఇట్ట కదా మీరు 80 లక్షలు కాకుండా 7.5 కోటి మళ్ళీ సంవత్సరం రోజులు ఒక పని చేద్దాం, వెండి కోటింగ్ అవుతాం. ఘాట్ ఎంతోమంది సహాయ సహకారాలతో, ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా, ఆ సమీక్షలో గణేశోత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకొని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్, విక్రమసింహపురి గణేశోత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్
నిధులు కానీ కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. ఏదైతే ఒక 3 ముజాహిద్దీన్ గారు టెండర్లు పిలిచారంట కదా, 3 లక్షల 8 లక్షలతో ఏమొస్తాయి దానికి? అవి ఇప్పుడు డబ్బులు వచ్చేస్తాయి. నెల అంటే ఈ నెల టెండర్లు అయిపోతే 7 డేస్ టెండర్. వెరీ గుడ్. అట్టయితే టైంకి చేస్తే సంతోషం. అదేవిధంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి మరో రిక్వెస్ట్ అడిగారు. కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదని చెప్పని నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో, నోడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. దాదాపు 80 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ వివరాలన్నీ కూడా నోడా చైర్మన్ గారు వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వారి అధికారులు చంద్రయ్య గారు వచ్చినారా, ఎంతకు వచ్చింది ఎస్టిమేషన్? 80 lakhsకి వచ్చింది. వారు వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించి అడిగిన వెంటనే ప్రకటించిన దానికి నోడా చైర్మన్ గారికి ఒక శాలా గొప్ప కూడా సత్కారం చేస్తామని తెలియజేస్తూ, సురేందర్ రెడ్డి గారు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ పక్షాన వారికి కావాల్సినటువంటి అభ్యర్థనలు సూచనలు చేస్తారు. అధికారులు నోట్ చేసుకుంటారు. అయిన వెంటనే కమిషనర్ గారు ముగింపు ఉపన్యాసం చేస్తారు. సోదరుడు చెప్పాడు సోదరెడ్డి గారు, ఒక చిన్న వినపం. ఇట్లా బీజేపీకి కానివ్వండి, మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. అదే చెప్పారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే. అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, ఆ రోజు మేము కట్టే రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్డు అక్కడ వేసి, అంతకుముందు అక్కడ మేము ఫుడ్ కోర్ట్ కట్టున్నాం. ఫుడ్ కోర్ట్ తీసేసి, ఇది పూర్తి కాలేదండి, కొన్ని పునాదులు. ఆయన ఒక మంచి రోడ్డు వేసి దాన్ని గణేష్ ఘాట్ పెట్టడం నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. చాలా మంచిది. నేను దేవుడు భక్తుడిని. ఒకరోజు నేను భయా వాసు గారిని అడిగాను, వాసు గారు అది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, మీరేమో దాన్ని గణేష్ ఘాట్ పూర్తిగా చేస్తే ఎట్టా అని అడిగాను. అని అసలు మీరు చేసినట్టే నాకు తెలియదు అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు. దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు. నా సోదరుడు చెప్పినట్టు 24 గంటల ఇక్కడ నా ఇల్లు కట్టినట్టు ఇక్కడ నేను ఏదో కష్టపడ్డాం. ఆ రోజు 30 కోట్లతో కొన్ని పార్కులు చేసాం. ఈరోజు ఇప్పుడు ఎంఏ గారు ఏంటి ఈరోజు మన రుణా పాత్ర ఏంటి? ఆ లాస్ట్కి ఇక్కడి నుంచి ఆ లాస్ట్ చేయాలంటే ఎంత అవుద్ది? ఇక్కడి నుంచి ఆ లాస్ట్కి ఓకే 80 lakhs టెండర్ పిలిచండి. మరి టెండర్ పిలవాలన్నాడు సోదరుడు. ఆయన మొన్న 1.60కి ఇచ్చింది, 1.60 టెండర్ పిలిచేసాం. అది ఇంకా తెలుసో తెలియదు నాకు. మళ్ళీ ఇది కూడా వీసీ గారితో మాట్లాడి ఒక వారం 10 రోజులు. అదే కాదు, నేను మొన్న ఒకసారి చూశాను, ఒక 2 నెలల ముందు వచ్చి నైటు ఇక్కడ ఒక బ్యాచ్ తగ్గుతుంది. ఇక్కడ ఏదో రోడ్డు పొంగుంది. అప్పుడు నేను ఎస్పీ గారు ఫోటో పెట్టాను, పోలీసు కూడా మీతో మాట్లాడాను. నైట్లో పికెట్ పెట్టమని మీకు కూడా చెప్పాను ఎమ్మెల్యే గారు. ఓకే, ఇక్కడ రోడ్డు ఒకటి పొంగుంది. ఇక్కడ ఎక్కడో మీరు ఆ రోజు నెక్స్ట్ ఇది ఉంది, కార్తీక మాసంలో చేసాను, ఇసుక పోసారు. నేను రాత్రే మాడాను మీతోటి, అది ఆ రోడ్డు మనం చేయాలని చెప్పి. రాత్రి మీరు మాడుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి, మీరు కూడా అందరూ చెప్తే అవి అంతా తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నోడా చేస్తుంది, చేసి తీరుద్ది. ఇప్పుడు చదివాను, ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకి ఆమె గ్రామదేవత. ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు, ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతం. అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి అక్కడ దాకా కట్టమని. అది అవుతుందో లేదో, బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే, నో ప్రాబ్లం. మిగతా కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను, దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆయన రూరల్ నియోజకవర్గం, వారు ఏది చెప్తే
వారు 15 కోట్లు అవుతుంది అంటున్నారు. మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం. దాంట్లో సగం భాగం నోడా చేస్తుంది, చేసి తీరుతుంది. ఎందుకంటే మనిద్దరం కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇందిరాభవన్లో. అయినా మర్చిపోలే. నీ అదృష్టం ఉండి ఎమ్మెల్యే అయిపోయావు. కానీ నాకు తెలిసి అంటే కొన్ని రాజకీయాలు కాకపోయినా చెప్పక తప్పదు. నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనియర్ అంటే 40 ఏళ్ళ నుంచి ఉండ ఇద్దరం కలిసి తిరిగాం, సైకిల్లో తిరిగాం, రిక్షాలో పోయాం, ఇద్దరం పోయాం. 3 సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే నేను చూడలే. ఇంకా నేను బతుకుండా చూడలేనేమో నాకు తెలియదు. అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రూరల్ నియోజకవర్గం అయిందే. అది గట్టిగా చెప్పగలను. ఎందుకంటే 2011లోనూ 12 మహాపాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆయనకి నాకు ఆ రోజు పెద్ద సంబంధాలు లేవు. లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించాడు. అతను ఊరినే తిరుగుతాం, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఒక ఆయన. మీరు ఇట్నే అనుకుంటానండి, మీరంతా ఆకాశాన్ని దిగొచ్చారు అనుకుంటున్నారు, రోడ్లో తిరిగే వాళ్ళకి ఓట్లేరని మీరు అనుకుంటున్నారు. శ్రీధర్ రెడ్డి చూడండి, రేపు మీరు అనుకున్నది జరగదు, అతను గెలుస్తాడు, గెలిచి తీరుతాడు అని మాట్లాడిన వ్యక్తిని 2-3 దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులోనే. నాకేం భయం లేదు, ఉన్నింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా. అది నేను చెప్పకుండా ఆయన తెలిసింది. నాకు ఫోన్ చేసి థ్యాంక్ చెప్పాడు. నీ గురించి నేను చెప్పలేదు కదా. పని చేసే వ్యక్తి, రోడ్లో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నేను ఆశీర్వదించాలని ఆనాడు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా కష్టం, ఆయన ఊరిని ఎమ్మెల్యే కాల, ఆయన పడిన కష్టం, ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు, ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఆయన ఊరినే కాల, అనేక కష్టాలు ఉండదు ఆయన వెనక. చెమట, రక్తం, ఇబ్బందులు, ఒక్కోసారి తను బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు ఒకరి బాధ ఒకరు చెప్పుకునేవాడు ఆ రోజుల్లో. ఇలా అతను పైకి వచ్చాడు. ఈ నెక్లెస్ రోడ్ని అందంగా చేయాలనేటువంటి కోరిక అయితే నాకుంది. ఆ కోరిక తీరాలని పూర్తిగా 15 కోట్లు కూడా నాకే పెట్టాలని ఉంది. కానీ ల్యాండ్ చూస్తున్నాం, 2027 మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటా. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకైతే ఈ పదవిలో ఉంటా. నా సోదరుడు చెప్పింది, దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, వారిని ముందే అడిగాను, ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయి ఆ కింద దానికి వేసాం, అదేమంటారు గొట్టం ఉండాలి, దాన్ని కొంచెం పైన వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అదే రకంగా నోడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం కాన్సన్ చేయించున్నాం. అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం. ఇదేదో వాలిపోయి ఉంది, అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు శాసనసభ్యులు కాబట్టి. ఆ రోజు కూడా ఇది కట్ట రోజు ఆయన అడిగాను. అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని, పలానా సుబ్బమ్మిళ్ళు పూర్తిగా తీసేయాలి సార్, ఆమె నీ పేరు చెప్తుంది, ఏం చేయమంటావు అంటే, ఆ పేరు శుభం కాదులేండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే గురువు పంజీ గురువు పూర్తిగా కొట్టపోకు, కొంచెం కొట్టు అన్నాడు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, ఆయన చెప్పలే నా పేరు చెప్పమని, మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా, నీ ఇల్లే తాగటం లేదని చెప్పాను నేను. అంటే అతనంటే అంత గౌరవం నాకు. ఏదైనా పార్టీ ఎక్కడో లాస్ట్కి ఒకే పార్టీలో కలుసుకున్నానండి, అటు తిరిగి ఎక్కడికి వస్తున్నాను. అట్లా అతనిలో ఎప్పుడు పని చేయాలని ఒక తపన, అన్నిటికన్నా అతనిలో క్రమశిక్షణ, చెప్పిన టైం. నాకు నందమూరి బాలకృష్ణ లాగా